కోసం యువకుల కోసం పోరాడినటువంటి ఏకైక వ్యక్తి భగత్ సింగ్. కాబట్టి ఈరోజు భగత్ సింగ్ని ఆదర్శంగా తీసుకొని మేము ఎస్ఎఫ్ఐగా మేము ముందుకెళ్తున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. దీనికి సంబంధించి ఎస్ఎఫ్ఐలో మేము చేస్తున్నటువంటి సందర్భం కూడా ఉంది. ఓకే, అంటే మీరు ఎందుకు వచ్చారు అసలు ఎస్ఎఫ్ఐలోకి రావాలని ఎలా అనిపించింది? ఎంట్రీ ఎప్పుడు అయ్యింది? ఇంత పదవులు ఒక్కొక్క స్టెప్ ఎక్కుకుంటూ ఇప్పుడు కార్యదర్శి వరకు వచ్చారు. సో ఆ జర్నీ ఎలా సాగింది? మేడం, నేను 2013లో నేను ఎస్ఎఫ్ఐ డిగ్రీ కళాశాల చదువుతున్నటువంటి సందర్భాల్లో నేను ఎస్ఎఫ్ఐ నాకు పరిచయం అయింది. ఈరోజు నేను డిగ్రీ చదువుతున్న సందర్భంలో ఎస్ఎఫ్ఐ నాకు ఎట్లా పరిచయం అయింది అని అంటే, నేను చదువుతున్నటువంటి కళాశాలలో ఫీజు సమస్య అనేది తీవ్రంగా ఉన్నటువంటి సందర్భం ఉంది. ఫైనల్ పరీక్షలు వస్తున్నటువంటి సందర్భాలలో ఫీజు మొత్తం కడితేనే ఆల్ టికెట్ ఇస్తామని చెప్పి మా కళాశాలలో ఉన్నటువంటి వాళ్ళు ఇబ్బంది పెట్టడం వల్ల చాలా మంది విద్యార్థులు ఆ సమస్య ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతున్నట్టుంది కదా. అదే మేడం, అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి కళాశాలలో ఈ సమస్య అనేది ఉంది. ఈ సమస్య నుంచే నేను ఎస్ఎఫ్ఐకి నాకు పరిచయం అయింది, ఎస్ఎఫ్ఐకి రావడం జరిగిందని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఎందుకోసం అని అంటే మేడం, ఆ సందర్భాలలో ఫీజు కట్టకపోతే ఆల్ టికెట్ ఇయ్యనని చెప్పి మా కళాశాల యాజమాన్యం ఇబ్బంది పెట్టినటువంటి తరుణంలోనే అప్పుడు ఎవరైతే ఈ సమస్యను పరిష్కరిస్తారని చెప్పి మా సీనియర్లు వాళ్ళు ఎస్ఎఫ్ఐ ఆర్గనైజేషన్ చెప్పడంతో ఎస్ఎఫ్ఐ వాళ్ళు వచ్చి వాళ్ళు ఫైట్ చేసి ఆ సమస్యను పరిష్కరించి అందరికీ ఆల్ టికెట్లు ఇప్పించినటువంటి ఘనత ఆ రోజు ఎస్ఎఫ్ఐ ఆర్గనైజేషన్కు ఉంది. కాబట్టి నేను ఎస్ఎఫ్ఐ ఆర్గనైజేషన్లోకి వెళితే ఎస్ఎఫ్ఐ ఆర్గనైజేషన్లో పనిచేస్తే నాలాంటి విద్యార్థులు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అలాంటి విద్యార్థులకు నేను హెల్ప్ చేసిన వాడిని అవుతా అని చెప్పే ఉద్దేశంతో నేను అప్పుడు ఎస్ఎఫ్ఐలోకి వెళ్ళి ఎస్ఎఫ్ఐ సభ్యత్వం తీసుకొని నేను 1 సంవత్సరం పాటు యాక్టివ్ కార్యకర్తగా నేను ఉండి అందులో ఉండి నేను పనిచేసినటువంటి సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. నేను ఎస్ఎఫ్ఐలోకి వెళ్ళిన తర్వాత నేను ఎదుర్కొన్నటువంటి సమస్యలను కూడా ఎంతోమంది విద్యార్థులకి ఆ సమస్యలు పరిష్కరించినటువంటి చరిత్ర కూడా ఉందని చెప్పి ఈరోజు మేము తెలియజేస్తూ ఉన్నాం. ఓకే, అంటే జనరల్గా అడగచ్చో అడగకూడదో తెలియదు, విద్యార్థులు కానీ కాలేజ్ స్టూడెంట్స్ కానీ కాలేజ్కి స్కూల్కి యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు